హాయ్ గాయస్, పాత ఇంటి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఇన్ని రోజులు అందుకే మాకు కొంచెం డిలే అయ్యింది. అండ్ ఈరోజు అనంతపూర్ నుంచి హైదరాబాద్కి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మాట్లాడుకున్నాము. సో వాళ్ళ ప్యాకింగ్ అంతా ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు అన్నీ ఎలా ప్యాక్ చేస్తారు, అది బెస్టా నార్మల్గా మనం షిఫ్ట్ చేసుకోవడం బెస్టా, అదంతా ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. జస్టైల్ ద్వారా మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం గాయస్. వాళ్ళు ఒక వీడియో పెట్టమన్నారు నీట్గా. దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని బాక్సెస్ తెచ్చుకోవాలి, ఎలా ప్యాక్ చేయాలి అనేది వాళ్ళకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. దాని తర్వాత మనకి కాస్ట్ అనేది చెప్తారు. మనం దాన్ని చూసుకొని బార్గెనింగ్ అనేది చేసుకోవచ్చు. సో మాకంటూ ఒక ఫ్రిడ్జ్ ఉంది చిన్నది. ఇవన్నీ నార్మల్ ఐటమ్స్, ఇవన్నీ చూపిస్తే వాళ్ళు ఎన్ని బాక్సెస్ తెచ్చుకోవాలో వాళ్ళకి తెలుస్తుందన్నమాట. ఒకటి దివాన్ ఉంది, ఇక్కడ ఒకటి వాషింగ్ మిషన్ ఉందండి, చైర్స్ ఉన్నాయి, ఇక్కడ కూలర్ ఉంది ఒకటి, అండ్ ఒకటి పెద్దది డబల్ కాట్ మంచం ఉంది. ఈ మంచాన్ని వాళ్ళే మొత్తం అంతా డిస్మాంటిల్ చేస్తారంటే ఇప్పదీస్తారు. నెక్స్ట్ వాళ్ళే వచ్చి మళ్ళీ ఫిట్ చేసి ఇస్తారు. మన లొకేషన్కి వచ్చి వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ క్లాత్స్ అన్నీ కూడా వాళ్ళే బాక్సెస్లో అన్నీ నింపుకుంటారనమాట. వాళ్ళే అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు వచ్చారండి. బట్టలన్నీ ఈ సంచులలో అన్నీ నీట్గా పెట్టేసుకుంటున్నారు, ఎన్ని ఉంటే అన్నీ. ఈ బాక్స్లలో అన్నీ ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ సర్దేస్తున్నారు. మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనం ఏమీ టచ్ చేయాల్సిన అవసరం లేదు. పైన ఫ్యాన్స్, మనకి ఏమైనా ఫిట్టింగ్ ఐటమ్స్ అంటే ఏసీ కానీ ఫ్యాన్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళే తీసుకొని డిస్మాంటిల్ చేసి మళ్ళీ మనకు అవన్నీ బిగిచ్చేసి వెళ్తారనమాట. ఇక్కడ అనంతపూర్లో మేము అన్నీ షిఫ్ట్ చేస్తున్నాం అనమాట హైదరాబాద్కి. వాళ్ళే ట్రక్ మాట్లాడుకుంటారు, ఆ ట్రక్లోకి అవన్నీ ఎక్కిచ్చేస్తున్నారు. తిను మా పక్కింటి అమ్మాయి. సో ఇట్లా వాషింగ్ మిషన్కి ఏ స్క్రాచెస్ పడుకోకుండా మొత్తం బబుల్ వ్రాపర్స్ వేశారు, దాని చుట్టూ టేప్ వేశారనమాట, అది పక్కకు కదలకుండా. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసామండి. మేము బస్లో బయలుదేరిపోయినాము, నేను నా ఫ్రెండ్. వాళ్ళకి లొకేషన్ ఆల్రెడీ చెప్పున్నాము, వాళ్ళు అక్కడికి వచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్ళ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళ అసోసియేషన్ ఏదో ఉంటుందంట. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సపరేట్గా వేరే వాళ్ళు వస్తారు, వచ్చి అన్నీ ఎక్కడక్కడ మనకి పెట్టిచ్చేసి ఆ వ్రాపర్ అంతా తీసేసి నీట్గా అరేంజ్ చేసి ఇచ్చి వెళ్తారు. ఒక స్కూటీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలరు, దివాన్ కాట్, డబల్ కాట్, మన బట్టలు, వంట సామాన్లు అన్నీ కలిపి మాకైతే 15,000 చెప్పారు. తర్వాత అక్కడ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఒక 200 ఇస్తే సరిపోతుంది. సపరేట్గా ట్రక్ అయితే 12,000 అడిగారు. కానీ నాకు అదంత నచ్చలేదు. మేమిద్దరము అమ్మాయిలమే, మాకు ఎత్తడం దించడం పెద్ద చేత కాదు. కాబట్టి వీళ్ళైతే అన్నీ వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చి నీట్గా అరేంజ్ చేసి ఇచ్చేసి వెళ్తారు. కాబట్టి చాలా రీజనబుల్ అనిపించిందండి నాకైతే, బెస్ట్ ఆప్షన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో గురించి యూ కెన్ కామెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో విల్ కమ్ విత్ ఏ హోమ్ టూర్. ప్రీవియస్గా పెట్టిన వీడియోలో మా ఇల్లు చాలా దరిద్రంగా ఉంది, కానీ మేమేం అలా పెట్టుకోము, చాలా నీట్గా సర్దుకుంటాము. ఏమంటే చాలా రోజులు మేము ఇంట్లో లేమన్నమాట. సో సడన్గా వెళ్ళిపోయి అన్నీ తీసేసి ఎక్కడంటే అక్కడ పడేసి ఉన్నాము. అందుకని వీడియో వరస్ట్గా వచ్చింది, అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము, నీట్గా సర్దుకున్నాము. హోమ్ టూర్ కోసం వెయిట్ చేయండి. బాయ్.